చేపల వేటపై నిషేధం ముగిసింది. 60 రోజుల పాటు ఒడ్డునే ఉన్న జాలర్లు మళ్లీ వేటకు బయలుదేరారు. అయితే వేటకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. 2 నెలలుగా వేటకు వెళ్లకపోవడమే కాదు, అంతకు ముందు 6 నెలలుగా వేట సరిగా సాగలేదు కూడా. దాంతో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పుల భారం తలపై ఉండగా ఇప్పుడు మళ్లీ వేట మొదలుపెట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి. అయినా వేటకు బయలుదేరారు. సముద్రంలో చేపల వేట మొదలైంది. అయితే భారీగా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ ఏడాది వేట కష్టంగానే ఉందని అంటున్నారు. మొత్తం 650 మరబోట్లు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో ఉండగా తొలి విడతగా ఇవాళ 150 నుంచి 200 వరకు బోట్లు వేటకు బయలుదేరాయి. కొన్ని బయలుదేరడానికి సిద్ధమవుతున్నాయి. జాలర్లు, బోటు యజమానులు బోట్లను సాగరంలోకి తీసుకెళ్లేందుకు హంగులు దిద్దుతున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతమంది వేటకు వెళ్తారనే విషయం మాత్రం చెప్పలేని పరిస్థితి. ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు బ్యాన్ పీరియడ్ అండి. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మేము కూడా దాన్ని పాటిస్తాం. ఈ సంవత్సరం కూడా స్ట్రిక్ట్గా పాటించామండి. ఏ బోట్లు కూడా సీలోకి వెళ్ళలేదు. అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 6 నెలల మాత్రం పాటు సీజన్ జరిగిందని, మిగతా 6 నెలలు అన్సీజన్ అయిపోయింది. దానివల్ల బోటు ఓనర్లు అందరూ కూడా డబ్బు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. అలాగే కళాశాలు కూడా 6 నెలల అన్సీజన్ వల్ల బోట్లు వెళ్ళకపోవడం వల్ల, ఫిషింగ్ లేక వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు భవన కార్మికుల కింద చాలా ఊళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళందరినీ రప్పించడానికి మాకు కొంచెం టైం పడుతుంది. చేతిలో డబ్బు లేకపోవడమే కాదు, మరోవైపు సరైన వర్షాలు కూడా పడకపోవడంతో కొత్త నీరు చేరక రొయ్యలు, చేపలు బయటకు రావట్లేదు. ప్రభుత్వ నిషేధం టైం పూర్తయ్యాక చేపల వేటకు బయలుదేరే సమయానికి రుతుపవనాల రాక మొదలవుతుంది. దాంతో గట్టిగా వర్షాలు కురిసి సముద్రంలో కొత్త నీరు చేరుతుంది. కొత్త నీరు చేరగానే ఆ నీటి కోసం చేపలు, రొయ్యలు బయటకు వస్తాయి. అప్పుడవి వరలకు సునాయాసంగా చిక్కుతాయి. కానీ ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా ఆలస్యం కావడం, ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో వేటకు వెళ్తే ఎన్ని చేపలు వల్లో చిక్కుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు జాలర్లు. అయినా సరే మరే పని రాదు కనుక గంగమ్మ నువ్వే దిక్కు అనుకుంటూ జాలర్లు జీవన పోరాట వేటకు రెడీ అవుతున్నారు. వర్షాలు సకాల టైంలో పడినట్టుకుంటే మన భూమి మీద ఏ విధంగా అయితే వర్షం అంటే నీరుంటే భూమి పండుతుందో, అలాగే మా సముద్రంలో కూడానే భూమి మీద పడే నీరు సముద్రంలోకి వెళ్తే అదే మాకు గెత్తంగా ఉపయోగించి మాకు మత్స్య సంపదగా అది అవుతుంది. మరి అలాంటిది మాకు ఎటువంటిది కూడా కనబడలేదు. మరి లోకల్ ఫిషర్మెన్ యాటకెళ్తే ప్రత్యేకించి మాకు రొయ్యలు, చేపలు వాళ్ళకి అనుకూలంగా పుష్కలంగా పడతాయి. అలాంటిది అది కనిపించలేదు. గంగమ్మ తల్లి కరుణించి మా బోటు ఓనర్లు అందరూ కూడానే, కళాసులు, డ్రైవర్లకు అందరూ కూడానే అన్ని విధాలు కూడానే ఆ తల్లి కాపాడుతుందని. ఇదిగో ఈ బోట్లన్నీ వేటకు బయలుదేరడానికి రెడీగా ఉన్నాయి. మరబోట్లు పెద్దవి ఒక్కొక్కటి 15 రోజులకు సరిపడా డీజిల్, ఐస్, రేషన్ సరుకులు వేసుకుని బయలుదేరతాయి. ఇలాంటి బోట్లకు ఒక్కో వేటకి 3.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో డీజిల్ కే 1.5 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. బోటుకు 3 నుంచి 4,000 లీటర్ల వరకు డీజిల్ కొట్టిస్తారు. అయితే ఇప్పుడు డీజిల్ దొరకని పరిస్థితి. సబ్సిడీ డబ్బులు ఇంకా అందలేదు. వెంటనే తమకు రావాల్సిన సబ్సిడీ డబ్బులను ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సబ్సిడీ డబ్బులు 13 నెలలు గవర్నమెంట్ పెండింగ్ ఉందండి. మనం విజయవాడ మేము వెళ్ళినప్పుడు మినిస్టర్ గారికి విషయం అడిగాము. వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పారు 13 నెలది. ఆ డబ్బులు కానీ వస్తే మిగతా 50% బోట్లు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 650 మరబోట్లు చేపల వేట సాగిస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 400 బోట్లు వేటకు వెళ్లినా అదృష్టమేనని జాలర్లు అంటున్నారు. మరోవైపు చేపలు నిల్వ చేయడానికి ఒక్కో బోటుకి 8 టన్నుల నుంచి 12 టన్నుల ఐస్ అవసరం. విశాఖలో సుమారు 25 ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అసలే వేసవి సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. మరోవైపు కరెంటు కోతలతో కావలసినంత ఐస్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ఐస్ రేట్ అమాంతం పెరిగిపోయింది. గతంలో టన్ను 850 రూపాయలకు లభిస్తే ఇప్పుడది 1200కు చేరింది. ఇలాంటి సమస్యలే జాలర్లను వెంటాడుతున్నాయి. ఇంచుమించు దసరా వరకే కాస్త కోస్త అలాగా ఆయిల్ డబ్బులు తెచ్చుకునే పరిస్థితి. ఈ సంవత్సరం 4 నెలలు కూడా బోట్లు జట్టికే పరిమితం అయిపోయి
ఈ అన్సీజన్లో చాలా చిల్లర పనులు ఎక్కువ చేయించి బోట్లకు పెట్టుబడులు ఎక్కువ పెట్టి మా బ్రతుకు మొత్తం దీని మీద పెట్టి అప్పు సప్పు చేసి బోట్లు అయితే పంపిస్తున్నాం. ఈ సంవత్సరం గంగమ్మ తల్లి దయ వల్ల వెళ్ళిన బోట్లన్నిటికి ఫిషింగ్లు బాగుండి ఆయిల్ డబ్బులు తెచ్చుకొని బాగా ఉండాలని ఆశిస్తున్నాం. పెట్టుబడులు పెరిగినా ముడి సరుకులు దొరకకపోయినా గంగమ్మని నమ్ముకుని వేటకు బయలుదేరుతున్నారు. మరి ఆల్ ది బెస్ట్ చెబుదామా?